తుని ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు. ఆమె అధ్యక్షతన నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలకు ఆమోదం లభించింది. సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రిలో మరిన్ని మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. దక్కన్ కెమికల్ సంస్థ 2 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అన్ని వర్గాల నిధులతో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. త్వరలోనే తుని ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయనున్నట్లు యనమల దివ్య వెల్లడించారు. ఇవాళ తుని ఏరియా హాస్పిటల్లో కూడా మన హెచ్డిఎస్ మీటింగ్ అనేది మనం జరుపుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు వచ్చేసి వైరింగ్ ప్రాబ్లంకి ఆల్రెడీ 9 lakhs బట్టి శాంక్షన్ చేశారు ఏపీఎంఐడిసి వాళ్ళు. వాళ్ళ ద్వారా మన హాస్పిటల్ అంతా కూడా వైరింగ్ ముఖ్యంగా చూసుకుంటే ఏసీస్ ఒకటి వర్క్ చేయట్లేదు. సో నిన్ననే డెక్కన్ మాల్ కూడా వచ్చి చాలా ముందుకొచ్చి వాళ్ళు చాలా మటుకు ప్రొవైడ్ చేస్తాం, ఒక 20 ఏసీల వరకు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అలాగే కాట్స్, బెడ్స్ ఇవన్నీ దాదాపు చాలా మటుకు హెచ్డిఎస్ ఇష్యూస్లో అన్నీ కూడా ఈ కాట్స్ రిపేర్స్ కానివ్వండి, ఐవి స్టాండ్స్ కానివ్వండి, తుప్పట్టుకోవడం కానివ్వండి, ఇలాంటి ఈ బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్స్కి వచ్చినాయి. ఇవన్నీ కూడా రీప్లేస్ చేస్తామని చెప్పేసి నిన్ననే డెక్కన్ వాళ్ళు, మాకు ఆల్రెడీ ఎజెండా ప్రిపేర్ అయిపోయింది, బట్ డెక్కన్ వాళ్ళు నిన్న మన త్రిమూర్తుల స్వామి గారు వచ్చి వాళ్ళ ప్రోత్సాహంతో డెక్కన్ వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా చూపెడితే వాళ్ళు సుముఖంగా ఉండి మేము 20 ఏసీల వరకు ప్రొవైడ్ చేస్తాము, ఏవైతే కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేస్తామని వారు చెప్పడం జరిగింది. దాదాపు అమౌంట్ వచ్చేసి 2 crores వరకు వాళ్ళు డెక్కన్ వాళ్ళు ఇస్తామని హాస్పిటల్కి ఇస్తాము. ఈ కార్డ్స్ కానివ్వండి, మన ఏసీస్ కానివ్వండి, ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చాలా సుముఖంగా చెప్పారు వాళ్ళంతా. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి మన బ్లడ్ బ్యాంక్ తొందరగా చేయాలని కోరారు. అలాగే కలెక్టర్ గారికి కూడా పంపడం జరిగింది. ఇంకా లాస్ట్ స్టేజ్లో వచ్చింది సార్ బ్లడ్ బ్యాంక్ అనేది కన్స్ట్రక్షన్. ఒకసారి కొంచెం చొరవ చూపించి ఇది కంప్లీట్ అయ్యే విధంగా చూడమని చెప్పేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మనకు వచ్చిన శుభవార్త ఏంటంటే ఈ తుని ఏరియా ఆసుపత్రి అనేది 200 బెడ్ అప్గ్రేడేషన్లో రాష్ట్రంలో ఉన్న లిస్టులో మనది కూడా ఉందని అదొక శుభవార్త మనకు వచ్చింది. నిజంగా అది అప్గ్రేడ్ అయితే మటుకు మన తుని ప్రజలకి నిజంగా మేలు చేసిన అవుతుంది మన కూటమి ప్రభుత్వం. సో ఇవి ఇవాళకి. నెక్స్ట్ వచ్చేసి మన బేసిక్ నెసెసిటీ వచ్చేసి బాత్రూమ్స్. ఈ హెచ్డిఎస్ మీటింగ్ నిజంగా ఎంతో ముఖ్యమైనది. బేసిక్ వసతులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు ఇది సాల్వ్ చేసుకునే దానికి మనకి ఈ హెచ్డిఎస్ మీటింగ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులో వచ్చేసి మనము ఆరోగ్యశ్రీ ఫండ్స్ ద్వారా 6 lakhs కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ బాత్రూమ్ ఫెసిలిటీస్ అనేది కూడా. సో మనకి ప్రజలకి ఏ విధంగా ఈ మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అటు బాత్రూమ్ ఫెసిలిటీ కానివ్వండి, ఇటు వైరింగ్ కానివ్వండి, మన కార్డ్స్, బెడ్స్ ఇవన్నీ కానివ్వండి, ఏసీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకి మంచి వైద్యం అలాగే సౌకర్యమైన వైద్యం వారికి అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ ఇవాళ హెచ్డిఎస్ మీటింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ. అందుకే మన స్టాఫ్ కొరత ఉందని తెలిసింది. అందుకే దాని గురించి మనము ఏదైతే మన 100 బెడ్ ఆసుపత్రి అయితే మనకి డైలీ రన్నింగ్ వచ్చేసి 180 బెడ్డెడ్ నడుస్తుంది. కాబట్టి దీని గురించి మనం 200 అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ పెట్టుకున్నాము. ఆ రిక్వెస్ట్లో కూడా మనం ఆల్మోస్ట్ శాంక్షన్ అయ్యే పొజిషన్లో ఉంది. ఆ లిస్ట్లోకి వెళ్ళింది మన తుని ఏరియా హాస్పిటల్. సో ఒకసారి ఇది శాంక్షన్ కాగానే మన స్టాఫ్ కూడా పరిమితి పెరుగుతుంది. దానికి పర్యవేక్షణ అనేది సరిగ్గా లేక వాళ్ళు ప్రాబ్లం. గతంలో ఏసీలేని, ఫ్యాన్ లేవని, ఇన్వర్టర్స్ అని ఇచ్చారు. వాటిని ఎప్పటికప్పుడు ఇక్కడ ఎలక్ట్రిషియన్ అనేవాడు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందువల్ల 6 మంది చూసుకోవాలి. దానికి ఇప్పుడు ఎంతమంది డోనర్స్ ఇచ్చినా అది పోతుంది, 1 year లో పోతుంది. మళ్ళీ డోనర్ ఇవ్వాలంటే దాని మినిమం మెయింటెనెన్స్ చేయించాలి. రైట్, మెయింటెనెన్స్ లోపం. సో ఇప్పుడు మీరు చూసుకుంటే గతంలో అంటే గత 10 సంవత్సరాలు మన ప్రభుత్వం కాదు, ఇక్కడ తునిలో మన ప్రభుత్వం రాలేదు, వేరే వాళ్ళ పాలన జరిగింది. వాళ్ళ పాలన అంతా మన ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి కొత్త పరిపాలన వచ్చింది. ఈ 2 ఏళ్లలో కూడా ప్రజలు డిఫరెన్స్ చూస్తున్నారు. తప్పకుండా ఈ డోనర్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ వేస్ట్ కాకుండా వాటి మెయింటెనెన్స్ నిరంతరం జరుగుతుంది. అది మన మంచి హెచ్డిఎస్ కమిటీ కూడా చాలా మంచి కమిటీ. అసలు ఎక్కడ కూడా నిస్వార్థంగా, ఎక్కడ సెల్ఫిష్నెస్ లేకుండా కూడా
వాళ్ళు పనిచేస్తున్నారు. సో తప్పకుండా మెయింటెనెన్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్ మీరే చూడొచ్చు. ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి హాస్పిటల్ని. శానిటేషన్ కానివ్వండి, ఏదైనా కానీ అన్ని చక్కగా ఉన్నాయి. గతం మీద మెరుగు అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. అది పిక్చర్లో అయితే డెఫినెట్గా ఉంది. సో దీన్నే ఇంకా ముందుకు అప్గ్రేడ్ చేసుకుంటా పోతాం.